దేవుని పనిలో జత పనివారు ఎవరెవరు ఉన్నారో, దేవుడు ఎవరెవరి గురించి రాయించారో వారి గురించి నేర్చుకున్నట్టు మనము మన జీవితాల్లో ఎలాంటి దేవుని కార్యక్రమాలు చేయాలో ముందుకు ఆలోచిద్దాం. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన 6 దినాలు కష్టపడ్డాడు. 6 దినాలు కష్టపడి పనిచేశాడు. అవి ఏ దినాలంటే విశ్వదినాలు. మరి సృష్టిని కలిగించినప్పుడు తండ్రి అయిన దేవుడు మాత్రమే పనిచేశారంటే లేదండి. తండ్రి అయిన దేవుడు పనిచేశారు, ప్రణాళికను సిద్ధం చేశారు. యేసుక్రీస్తుల వారు ఆ పని అంతటిని తండ్రితో పాటు ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా కనబడుతున్నారు. ఆ తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు కూడా పనిచేస్తున్నారు. అంటే ఆయన ఎలా ఉన్నారంటే చేస్తున్న పనికి సూపర్వైజర్గా కనబడుతున్నారు. ఒకసారి పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ పౌలు గారు ఏమని చెబుతున్నారో, ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఆ మాటల గురించి మనం ఆలోచించగలిగితే, కొరింథీలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు, కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు మేము దేవుని జత పనివారమై ఉన్నాము. ఇదిగో తండ్రి అయిన దేవుడు మాత్రమే కాదు, దేవుని పనిలో ఇదిగో దేవునికి మేము ఎలాంటి వారంగా ఉన్నాము, జత పనివారిగా ఉన్నాము. ఆయన పనిలో మేము పాలి భాగస్తులుగా ఉన్నాము, జత పనిగా వారుగా ఉన్నాము అని చెప్తున్నారు. ఇదిగో మీరు ఎవరంటే దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఇంతకీ దేవుని పనిలో మేము దేవుని పనిలో జత పనివారం అన్నారు కదా. దేవుని పనిలో ఎవరు జత పనివారుగా ఉన్నారో ఒకసారి పై మాటల్లో మనం చూడగలిగితే, ఇదే 3వ అధ్యాయము 6వ వచనం, నేను నాటితిని, అపొల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఇదిగో నేను నాటితిని, అపొల్లో ఏం చేశారంట, నీరు పోసారంట. నీరు పోస్తే వృద్ధి కలుగు చేసిన వాడు ఎవరంటే ఇదిగో మేమైతే కాదు, దేవుడు మాత్రమే వృద్ధి కలుగు చేసిన వాడు. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. ఇదిగో ప్రతి వానికి జీతం ఉన్నది. దేనికి? పని చేసిన వానికి జీతము. తాను ఎంతైతే కష్టపడతాడో ఆ పనిని బట్టి జీతము కలుగుతుంది వారికి అని చెబుతూ ఇదిగో మేము దేవుని పనిలో జత పనివారం అని చెబుతున్నారు. ఇదిగో నాతో పాటు అపొల్లో గారు కూడా ఉన్నారు జత పనివారిగా అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు. అంటే దేవుడు తనకి జత పనివారిగా ఎవరెవరిని పెట్టుకున్నారంటే ప్రారంభంలో యేసుక్రీస్తుల వారు ఉన్నారు. సృష్టి ఆరంభంలో ఒకసారి ఆయన ఎలా ఉన్నారో మనం ఆలోచన చేయగలిగితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనంలో ఒక మాటను మనం చూడగలిగితే, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని. యేసుక్రీస్తుల వారు ఉన్నారు. యేసుక్రీస్తుల వారు తండ్రి దేవుని దగ్గర ఎలా ఉన్నారంటే ప్రధాన శిల్పినై అంటున్నారు. ఇప్పుడు శిల్పికి ఏం పని? శిల్పికి ఒక ఆకారాన్ని చెక్కడం పని. ఒక కొయ్య ఉంది. ఇప్పుడు శిల్పి ఏం చేయాలి? ఆ కొయ్యని ఒక బొమ్మను చెక్కే, అంటే ఆ బొమ్మను తయారు చేసే విధంలో తన నైపుణ్యతను చూపిస్తాడు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు కూడా ఏం చేస్తున్నారంటే తండ్రి అయిన దేవుడు ప్రణాళికను సిద్ధపరిస్తే యేసుక్రీస్తుల వారు పని చేస్తున్నారు. ఏంటి ఆ పని అంటే, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై, నా పని ఏంటంటే ఒక రూపాన్ని చెక్కడము. ఈ పనే యేసుక్రీస్తుల వారిది. అంటే ఈ సృష్టి కార్యక్రమంలో యేసుక్రీస్తుల వారు ఉన్నారంటే యేసుక్రీస్తుల వారు ఉన్నారు. ఇకపోతే పరిశుద్ధాత్మ దేవునికి పని ఏంటో ఒకసారి మనం ఆలోచించగలిగితే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము, ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనము, ఆదియందు దేవుడు
భూమి ఆకాశమును సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెనంట. అంటే సూపర్వైజింగ్ చేస్తున్నారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు వీరు మాత్రమే పనిచేస్తున్నారంటే లేదండి, వీరితో పాటు కోటాను కోట్ల దేవదూతలు కూడా పనిచేస్తున్నారు. వీరందరూ ఏ పనిలో ఉన్నారంటే దేవుని పనిలో ఉన్నారు. దేవుడు పెట్టినటువంటి పనిలో ఉన్నారు. దేవుడు పెట్టినటువంటి పనిలో ఉన్నారు కనుకనే ఇదిగో మేము కూడా దేవుని పనిలో జత పని వారిగా ఉన్నాము. వీరితో పాటు మేము కూడా పని చేస్తున్నాము అని పౌలు గారు చెబుతున్నారండి. అంటే పని చేస్తున్నారు. ప్రారంభంలో మనం ఆలోచించగలిగితే ఆది కాండంలో ఆదామును దేవుడు కలిగించిన తర్వాత ఆదాముకి కూడా కొన్ని పనులు పెట్టారు. అంటే ఆదాము గారు దేవుని పని చేశారంటే దేవుని పని చేశారు. ఇదిగో ఆదాము, నీ దగ్గరికి నేను జంతువులన్నీ పంపిస్తాను, పక్షులన్నీ పంపిస్తాను, పురుగులన్నీ పంపిస్తాను. భూమి మీద ఉన్నటువంటి జీవము కలిగిన ప్రతి దానికి కూడా నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? పేర్లు పెట్టాలి. పేర్లు పెట్టే పనిలో మరి ఆదాము గారు ఉంటుంటే ఆదాము గారికి జత పనిగా ఎవరిని పంపించారు? దేవుడు తనలో నుంచి, అంటే ఆదాములో నుంచి ఆదాముకి గాఢ నిద్ర కలుగ చేసి ఆదాము పక్కటెముకలు ఎముకను తీసి స్త్రీనిగా దేవుడు చేయడం జరిగింది. అంటే హవ్వమ్మను పనిలో జత పనిగా ఇవ్వడం జరిగింది. ఆదాము గారు పని చేస్తున్నారు కదా, ఈ పనికి జత పనివారు కావాలి అని ఏ పనిలో? దేవుడు పెట్టిన పనిలో జత పనిగా ఉండుటకు ఇదిగో అవ్వమ్మని ఇవ్వడం జరిగింది ఆదాము గారికి. ఇప్పుడు మరలా వీరిద్దరికి కలిపి ఒక పని పెట్టారు. ఏంటా పని? మీరు పిల్లల్ని కనాలి, మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి. అంటే భూమిని ఎందుకు నిండించమన్నారు? ఇదిగో నా పిల్లలు దేవుని భూమి మీదకి వచ్చినట్టు వారందరూ కూడా దేవుని గూర్చి తెలియపరచాలి, నన్ను గూర్చి చెప్పాలి, ఇదిగో నేను ఉన్నవాడను అని చెప్పాలి. నాలో నుంచే వచ్చారు భూమి మీదకి, మరలా నేను ఉన్న లోకానికి తిరిగి చేరుకోవాలి అని దేవుడు భూమి మీదకి పిల్లల్ని పంపిస్తే వారు ఏం చేశారంటే దేవుని మాట వినలేదండి. మరి పౌలు గారు ఇంతగా చెత్త పని వారిని పెట్టుకొని పని చేస్తున్నారంటే ఎందుకు కష్టపడాలి పౌలు గారు? ఎందుకు సువార్త పని చేయాలంటే దేవునికి పిల్లలు కావాలనుకొని దేవుడు భూమి మీదకి పిల్లల్ని పంపిస్తే అపవాదం ఏం చేస్తుందంటే దేవుని పిల్లల్ని తన పిల్లలుగా మార్చేసుకున్నది. ఇప్పుడు మరలా దేవుని పిల్లల్ని దేవుని యొద్దకు నడిపించాలంటే ఏం కావాలి? వాక్యం ప్రకటింపబడాలి, దేవుని పని జరగాలి. ఆ పనినే యేసుక్రీస్తుల వారు వచ్చి ఇదిగో భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు తన జీవితకాలంలో చివరిలో యేసుక్రీస్తుల వారు తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకొరకు? ఇదిగో దేవుని పిల్లల్ని దేవుని దగ్గరికి చేర్చాలి, దేవుని పిల్లల్ని దేవుని వైపు నడిపించాలి అని తన ప్రాణాన్ని త్యాగంగా పెట్టారు. ఈరోజు క్రైస్తవులుగా మనం పిలువబడుతున్నామంటే, క్రైస్తవులుగా మనం నిలవబడ్డామంటే కారణం ఎవరో తెలుసా? యేసుక్రీస్తుల వారి యొక్క ప్రాణత్యాగమే. ఆ రోజు ప్రారంభ సంఘము ఎంతగానో బాధపడిపోయింది, ఎంతగానో భయపడ్డారు. ఎందుకు? సో వార్తలను ప్రకటిస్తే యేసుక్రీస్తుల వారిని ఎలాగైతే సిలువమానం మీద చంపేశారో ఇదిగో మాకు కూడా అలాంటి శ్రమలు వస్తాయేమో అని భయపడినప్పటికీ బాధపడినప్పటికీ సువార్త ప్రకటించే విషయంలో వెనకడుగు వేయలేదండి. పౌలు గారితో పాటు పురుషులే కాదు, పౌలు గారితో పాటు స్త్రీలు కూడా పని చేసినట్లుగా కనబడుతుంది. ఇంతకీ పౌలు గారు చెబుతున్నారు కదా, జత పని వారిని దేనికి? దేవుని రాజ్యంలోనికి నడిపించే విషయంలో పనివారిని ఏర్పాటు చేసుకున్నారండి, జత పనివారిగా. అందుకే ఇదిగో మేము పని చేసాం. ఎలాంటి పని అంటే మేము దేవుని పనిలో జత పనివారము, మేము కూడా దేవుని పనిలో జత పనివారుగా ఉన్నామని చెబుతున్నారండి. ఒకసారి రోమాపత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూడగలిగితే, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కులకును అకులకును నా వందనములు చెప్పుడి. ఇక్కడ పౌలు గారు చెబుతున్నారు, క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కులకును. ఇప్పుడు ఇక్కడ ప్రిస్కులు అనగానే ఎవరు? ప్రిస్కులు అనగానే ఒక స్త్రీ అన్నమాట. మొదటిగా ఎవరి పేరు చెబుతున్నారు? స్త్రీ పేరు ప్రస్తావిస్తున్నారండి పౌలు గారు. ప్రిస్కులకును
అకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. పౌలు గారికి సువార్తలో మరి కష్టం వచ్చినప్పుడు, సువార్తను ప్రకటించేటప్పుడు ఇదిగో ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ ఇదిగో పౌలు గారి ప్రాణానికి అడ్డుగా మా ప్రాణాన్ని పెడతాం అని ప్రాణాలను కూడా తెగించినట్టు వ్యక్తులుగా ఎవరు కనబడుతున్నారంటే ఒక అకుల, ప్రిస్కిల్లా గారు కనబడుతున్నారు. మనకి ఆరాధన జరుగుతుంది కదా, ఎవరు అక్కడ ఆరాధన జరుగుతున్నది, ఎవరు జరిపిస్తున్నారు, ఇక్కడ మీరు ఎవరు పర్మిషన్ ఇచ్చారా అని కింద పోలీసులు అడిగారనుకోండి, ఎలాంటి పరిస్థితులు ఉంటుంది? అందరూ భయపడిపోయి, నాయన ఈ సంఘం మీకు, మీ సంఘానికి ఒక దండం, మేము బ్రతికుంటే ఉప్పమ్మైనా బ్రతుక్కుంటాం అంటే ప్రాణం మీద ఎంత తీపండి, మేము బ్రతికుంటే చాలన్నమాట. అంటే ప్రాణం కావాలి, కానీ దేవుని పని అయితే వద్దు అని వెనకడుగు వేసే వాళ్ళు ఉన్నటువంటి ఈ తరుణంలో ఒకనాడు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు. ఆ రోజు పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నప్పటికీ ఎన్నో అపాయాలు, ఎన్నో ఆపదలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మార్లు చెరసాలలో మరి బాధలు అనుభవించినట్లుగా కనబడుతుంది. అలాంటి వారికి పౌలు గారికి ఇదిగో జత పనివారు, నాతో పాటు జత పనివారు అని ఒక స్త్రీ పురుషులను, భార్య భర్తలను ఇరువురు గురించి చెప్పగలుగుతున్నారంటే అలాంటి భక్తి పరులుగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇదిగో స్త్రీల గురించి ఎందుకు రాయించారు, పురుషుల గురించి ఎందుకు రాయించారు, వారి భక్తి జీవితం గురించి ఎందుకు రాయించారు దేవుడు అంటే వారి గురించి నేర్చుకున్నప్పుడు, వారిని గురించి తెలుసుకున్నప్పుడు మనం కూడా భక్తిలో ఎదగాలని, మనం కూడా దేవుని పనిలో ఇంకా ఉన్నతంగా మరి ముందుకు కొనసాగాలని దేవుడు వారి గురించి రాయించారండి. అందుకే వారు ఏం చెప్తున్నారంటే, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనము చెప్పుడి. ఇప్పుడు ఇంటిని ఏంగా మార్చేశారు? ఇంటిని గుడిగా మార్చేశారు, తన ఇంటిని ఒక సంఘంగా మార్చేశారు, తన ఇంటిని ఒక జేబీఆర్సీగా మార్చేశారు. అంటే దేవుని జ్ఞానాన్ని ఈ ప్రాంతంలో ఎక్కడ ప్రకటింపబడాలి, ఇదిగో మా ఇల్లే దేవునికి, దేవుని మాటలు అందించే కేంద్రంగా ఉండాలని తమ ఇంటిని ఇచ్చారంట. వారి ఇంట ఉన్న సంఘం అంటే వారి ఇంట్లో ఏముందంటే సంఘం ఉంది. వారి ఇంట ఉన్న సంఘమునకును వందనము చెప్పుడి. నేను మాత్రమే కాదు, అన్ని జనుల్లోని సంఘముల వారందరూ మళ్ళీ ఏం చేశారంటే అన్ని జనుల్లో సువార్తను ప్రకటించారు కదా పౌలు గారు. అలా అన్ని జనుల్లో సువార్తను ప్రకటించినప్పుడు ఎవరెవరు కూడా ఉన్నారంట? అకుల, ప్రిస్కిల్లాలు ఉన్నారు. ఇప్పుడు ఈ సువార్తను ప్రకటించే విషయంలో ఇదిగో వీళ్ళు పనిచేశారు నాతో పాటు, కనుక అన్ని జనుల్లో ఉన్నటువంటి వారు కూడా ఇదిగో ఈ అకులకి, ప్రిస్కిల్లా గారికి వందనములు చెప్పమంటున్నారు. అన్ని జనుల్లోని సంఘంలో వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. పౌలు గారు ఇంతగా చెబుతున్నారంటే ఈరోజు జయశాలి గారు, మన ఆత్మీయ తండ్రి గారు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీని ప్రవేశపెట్టారు కదా. ఇందులో ఎన్నో కళాశాలలు ఉన్నాయి, ఎన్నో రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయి, ఎంతోమంది దేవుని పిల్లలుగా ఉన్నారు. ఇప్పుడు జయశాలి గారు మన గురించి చెప్పాలి, ఇదిగో నా పిల్లలు నమ్మకమైన వారు, నా పనిలో, దేవుని పనిలో నాతో పాటు జత పనివారు అని ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? జయశాలి గారు. ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ గారు, అలాగే ఒక ప్రిన్సిపాల్ గారు, అలాగే వైస్ ప్రిన్సిపాల్స్, ఇదిగో దేవుని పనిలో మేము దేవుని పని చేస్తున్నప్పుడు మాతో పాటు పలానా వాళ్ళు జత పనివారుగా ఉన్నారు అని ఒకరోజు పౌలు గారు ఎలాగైతే చెప్పారో ఈరోజు మన గురించి కూడా ఆ విధంగా చెప్పాలి, చెప్పబడాలి. అలా చెప్పబడాలంటే, అలా పిలువబడాలంటే మనం కూడా దేవుని పనిలో ఉన్నతంగా కొనసాగాలి. పౌలు గారే కాదండి, పౌలు గారితో పాటు ఇంకా ఎవరెవరు పని చేస్తారో మనం చూడగలిగితే ఇదే 16వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూడగలిగితే, క్రీస్తునందు మన జత పనివాడగు ఊర్బానుకును నా ప్రియుడగు స్టాకునకును వందనములు. మరలా చెబుతున్నారండి, ఇదిగో మన జత పనివాడు, క్రీస్తునందు మనతో పాటు జత పనివాడు ఎవరెవరున్నారంటే ఊర్బాను ఉన్నారంట, ఆ తర్వాత స్టాకు కూడా ఉన్నారంట. అంటే వీళ్ళందరూ ఎవరితో పాటు ఉన్నారంటే పౌలు గారితో పాటు జత పనివారుగా ఉంటున్నారండి. అదే అధ్యాయంలోని 21వ వచనంలో మనం చూడగలిగితే మరొక వ్యక్తి కనబడతారు, నా జత పనివాడగు తిమోతి, నా జత పనివాడగు తిమోతి. పౌలు గారితో పాటు జత పనివాడుగా ఎవరున్నారంటే తిమోతి గారు ఉన్నారు. తిమోతి గారిని ఇదిగో నా ప్రియ కుమారుడు, నా కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు అని ఒక పౌలు గారు తిమోతి గారి గురించి సాక్ష్యం ఇస్తున్నారంటే పౌలు గారితో పాటు దేవుని పనిలో ఎంతగా ఆయన ఉండుంటే మరి అంతగా పౌలు గారు తిమోతి గారి గురించి చెప్పగలుగుతారండి. అంటే ఇదిగో నా ప్రియ కుమారుడు
తిమోతిగా నాతో పాటు జత పనివాడు అని పౌలు గారే చెబుతున్నారండి. ఇకపోతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 23వ వచనం, తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడను, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు. ఇదిగో తీతు ఎవరు అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించారనుకోండి, మోషే అన్న వెళ్తున్నానండి, మోషే అంతా పాటు వెళ్తున్నాడంటే ఆ వ్యక్తి ఎవరు అని చెప్పినప్పుడు, ఇదిగో ఆ సంఘంలో దేవుని పనిలో జత పని వాళ్ళు అని చెప్పాలి. ఇక్కడ తీతు ఎవరు అని అడిగినప్పుడు ఏం చెప్పమంటున్నారు? తీతు ఎవడైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు. పౌలు గారు మరి ఇంతగా వీరందరి గురించి చెప్పాలంటే, ఇదిగో నాతో పాటు ప్రయాసపడ్డారు కదా, నాతో పాటు పని చేశారు కదా, నాతో పాటు దేవుని పనిలో ఉన్నారు కదా, వీరందరి గురించి మరలా నేను చెప్పాలి. ఇదిగో వీరు ఎంత కష్టపడ్డారో, వీరు ఎంత ప్రయాసపడ్డారో, వీరి గురించి నేను తెలియపరచాలని అనుకుని ఇదిగో పత్రికలు రాస్తున్న ప్రతిసారికి ఆ పత్రికల్లో ఒక్కొక్కరి గురించి జ్ఞాపకం చేస్తూ వస్తున్నారండి. ఇకపోతే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో అక్కడ ఒకరు కనబడతారండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 25వ వచనము, మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతును మీ యొద్దకు పంపుటకు అగత్యమని అనుకుంటుని. ఇదిగోండి మరి నా సహోదరుడు జత పనివాడు నా తోటి యోధుడు మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎపఫ్రోదీతు. పౌలు గారికి ఎలాంటి అవసరాలు ఉన్నప్పటికీ ఆ అవసరాల్లో ఉపచారం చేసినటువంటి వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే ఎపఫ్రోదీతు కనబడుతున్నారు. జత పనివాడుగా ఉంటున్నారు, యోధుడుగా ఉంటున్నాడు. ఎప్పుడు యుద్ధం జరుగుతుంది అనుకోండి, యుద్ధంలో మరి వీరు ఈ యుద్ధానికి వెళ్ళారండి, అక్కడ విజయాన్ని సాధించారు అని అన్నప్పుడు ఆ యుద్ధంలో అతనితో పాటు ఎంతమంది అయితే వెళ్ళారో వాళ్ళందరూ కూడా విజయం సాధించినట్లుగానే చెప్తారు. ఇక్కడ పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, పౌలు గారు దేవుని గురించి మాటలను చెబుతున్నప్పుడు, దేవుని పనిలో ఉంటున్నప్పుడు జత పనివారిగా అనేక మంది కనబడుతున్నారండి. అందులో ఒక యోధునిగా, ఒక దూతగా, ఒక దేవుని పనిలో జత పనివాడిగా ఎవరు కనబడుతున్నారంటే ఎపఫ్రోదీతు కనబడుతున్నారండి. అలాగే ఫిలోమోనుకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూడగలిగితే, ఫిలోమోనుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకే అధ్యాయం ఉంటుందండి. 23, 24 వచనాలు మనం చూడగలిగితే, క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ పౌలు గారితో పాటు ఖైదీలు ఎవరున్నారంట? చెరసాలలో ఉన్నప్పుడు ఖైదీగా పౌలు గారు ఉన్నప్పుడు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, ఖైదీగా ఎపఫ్రా ఉంటే జత పని వారు ఎవరెవరు ఉన్నారంటే మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వీళ్ళందరూ కూడా దేవుని పనిలో జత పనివారుగా ఉంటున్నారు. ఇక ఎంతోమంది ఉన్నారండి. అంటే ఎంతమంది అంటే చాలామంది దేవుని పనిలో జత పనివారిగా పౌలు గారితో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ కొద్ది మందిని మాత్రమే మనం చూసాం. ఎవరెవరిని చూసాము? ఒక అపోల్లోని చూసాము, అకుల, ప్రిస్కిల్లాని చూసాము, అలాగే ఓర్బా, అలాగే స్టాకు, అలాగే తిమోతి, తీతు, ఎపఫ్రోదీతు, అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఒక మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వీరందరూ ఎవరి పనిలో ఉన్నారంట? దేవుని పనిలో జత పనివారిగా ఉంటున్నారు. అలా దేవుని పనిలో జత పనివారిగా ఉంటే మాకేంటి లాభం అని అనుకుంటున్నారా? ఏంటో తెలుసా లాభం? ఈ భూమి మీద ఉన్నప్పుడు 60 లేదా 70 సంవత్సరాల జీవితకాలము
మనకి ఇవ్వబడి ఈ జీవిత కాలంలో మనం జీవించడమే కాకుండా దేవుని పనిలో మనం కొనసాగితే దేవుడు ఉండే ఆ మహాలోకాన్ని సంపాదించుకుంటాం. అదే పరలోకం. ఆ లోకాన్ని సంపాదించడం కొరకే ఇదిగో భూమి మీద మన ఈ చిన్ని ప్రయత్నం. కనుక దేవుని పనిలో మనం ఎలా ఉండాలంటే జత పనివారిగా ఉండాలి. ఒక తిమోతి గారు ఉన్నారు. తిమోతి గారు దేవుని పనిలో జత పనివారిగా పౌలు గారికి ఎప్పటి నుంచి ఉన్నారంటే బాల్యం నుంచే. అందుకే ఇదిగో తిమోతి, నువ్వు యవ్వనంలో ఉన్నప్పటికీ నువ్వు యవ్వనేశం నుండి దూరంగా నువ్వు పారిపో. ఇదిగో యవ్వనంలో ఉన్నప్పుడు ఎన్నో కోరికలు వస్తాయి. ఆ కోరికలన్నీ కూడా నువ్వు ఏం చేయాలి, వాటి నుంచి దూరంగా పారిపో అని పౌలు గారు తిమోతికి చెబుతుంటారు. అంతకుముందు తిమోతి గారి గురించి, మరి తిమోతి గారిని భక్తిలో ఎవరు పెంచారని మనం ఆలోచన చేయగలిగితే తన అవ్వ, అలాగే వాళ్ళ అమ్మగారు అవ్వగారు ఇద్దరు కూడా ఎవరిని భక్తిలో పెంచారు? తిమోతి గారిని దేవుని భక్తితో పెంచారు, దేవుని భయంతో పెంచారు. అందుకే పౌలు గారితో పాటు తిమోతి గారు యవ్వనంలో ఉన్నప్పటికీ ఇదిగో మరి జత పని వారిగా ముందుకు వెళ్ళారండి. ఈరోజు యవ్వనంలో ఉన్నటువంటి వారిని దేవుని పనికి రండి అని పిలిచామనుకోండి, వాళ్ళకి ఎన్ని ఉంటాయండి? ఫ్రెండ్స్ ఉంటారు, బైక్ మీద తిరగాల్సిన పని ఉంటుంది. ఒక సెలవు వచ్చిందనుకోండి, సినిమాకి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో అలా పార్కులకి వెళ్ళాలి, ఫ్రెండ్స్తో పాటు ఇంకొక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి. ఇలా ఎన్నో పని పెట్టుకుంటారు. ఇదిగో పలానా రోజు మనకు సెలవు వస్తుంది కదా, ఈ సెలవు రోజు మనం పలానా ప్లాన్ చేసుకోవాలని. అంటే యవ్వనులు ఇన్ని ప్లాన్ చేసుకుంటారు. మరి ఇక్కడ పౌలు గారితో పాటు తిమోతి గారు దేవుని పనిలో ఉంటున్నారు కదా. దేవుని పనిలో ఉన్నటువంటి తిమోతి గారు ఎలా ఉన్నారంటే యవ్వనంలో ఉంటూ పౌలు గారికి జత పని వారిగా ఉంటున్నారు. అందుకే పౌలు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఇదిగో నీకు ఈ భక్తి ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసా, నీకు బాల్యం నుంచి ఈ భక్తి వచ్చింది అని. అంటే దేవుని వైపుకు నడిపించే విషయంలో, దేవుని పని విషయంలో, సువార్త పని విషయంలో పౌలు గారితో పాటు ఒక తిమోతి కష్టపడ్డారు. ఇది వాస్తవమైతే ఈరోజు కూడా దేవుని మాటలు వినిపించాలని ఒక పెద్ద వ్యక్తి ఒక నలుగురిని తీసుకువచ్చారని సంఘానికి. ఎందుకో తెలుసా? మోషే అంకులు వారానికి 4 సార్లు ఫోన్ చేస్తారు. ఎందుకు? సంఘానికి రండి, దేవుని మాటలు వినండి, మీరు వినండి, మీతో పాటు కొంతమందికి దేవుని మాటలు వినిపించండి అని మరి ఫోన్లు చేసి మన తల్లిదండ్రులు చెప్తుంటారు కదా. కనుక ఏం చేయాలి? దేవుని మాటలు వినిపింప చేయడానికి నేను కొద్ది మందినైనా తీసుకొని వెళ్ళాలి. ఇదిగో నేను అంకులతో పాటు నేను జత పనిగా ఉండాలి. నేను కూడా సహకారాన్ని అందిస్తూ నా కుటుంబంతో పాటు, మా తల్లిగారితో పాటు, మా అమ్మమ్మ గారితో పాటు ఇప్పుడు నేను ఏం చేయాలి? దేవుని పనిలో ఉండాలి అని కుమార్తె ఒక నలుగురిని తీసుకొని వచ్చిందండి. ఎవరో కాదు, తలిత. ఎందుకు? దేవుని మాటలు వినిపింప చేయాలని. దేవుని పనిలో ఇదిగో మేము పాలిభాగస్తులు కావాలి. దేవుని పనిలో మేము జత పని వారిగా ఉండాలి. సంఘం ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఇదిగో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా. కొంతమంది సహాయాన్ని అందించే వాళ్ళు సహాయాన్ని అందిస్తుంటారు, పని చేసే వాళ్ళు పని చేస్తుంటారు, వంట వండే వాళ్ళు వంట వండుతుంటారు. ఆతిథ్యం ఇచ్చే విషయంలో కొంతమంది దైవ సేవకులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇచ్చే విషయంలో కొంతమంది ఆతిథ్యం ఇస్తుంటారు. కరపత్రికలు పంచే విషయంలో ఇదిగో చిన్నపిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా చాలామంది పనిచేస్తుంటారు. ఎందుకు? ఇదిగో దేవుని పనిలో మేము కూడా జత పని వారిగా ఉండాలి. దేవుని కార్యక్రమాలు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు నిర్వహించే దానికి అనుసంధానంగా ఉంటే సిబిటి కళాశాల తిరుపతిలో జరుగుతున్న కార్యక్రమాల్లో మా వంతు పని మేము చేయాలి అని వాహనాన్ని అందించే వాళ్ళు ఒకరైతే, వాహనాన్ని నడిపేవారు మరికొంతమంది అయితే, ఇలా ఎంతోమంది దేవుని పనిలో మేము కూడా జత పని వారుగా ఉండాలి అని ముందుకు వస్తున్నారు. చాలా సంతోషం అండి. అంటే దేవుని పనిలో బాల్యం నుంచే తిమోతి గారు ఉన్నారంటే వారిని పెంచినటువంటి ఆ కుటుంబం, ఆ తల్లిదండ్రులు, ఆ యొక్క అవ్వ. ఈరోజు భూమి మీద నుండి మనము కూడా మన ప్రాణాలతో ఉన్నాం కదా. ఎన్నో ప్రమాదాలలోనూ, ఎన్నో అపాయకరమైన పరిస్థితుల్లోనూ, అనారోగ్య పరిస్థితుల్లోనూ అన్నిటిని కూడా తప్పించి మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి దేవుడు నిలవబెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని దేవుని పనికై వినియోగించాలి. దేవుని పనిలో ఇదిగో మన వంతు మన సహాయాన్ని అందించాలి, సహకారాన్ని అందించాలి. దేవుని పనిలో మనం అందరం కూడా జత పని వారిగా ఉంటూ దేవుడుండే లోకానికి మనం అందరం చేరుకోవాలి. చివరిగా ఒక మాటను చూసుకొని ముగించుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. ఫిలిప్పీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 4వ అధ్యాయము
3వ వచనం, ఇంతకీ భూమి మీద మేము ఈ పనులు చేస్తే మాకొచ్చే ఫలితం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఒకసారి మనం చూడగలిగితే, అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇదిగో అండి, ఈరోజు మరి ఎంతో ప్రయాసపడుతూ, ఎంతో కష్టపడుతూ, ఎంతోమందిని దేవుని వైపుకు నడిపించాలని ఎన్నో లేఖనాల పరిశోధనల సదస్సు, ఎన్నో బైబిల్ తరగతులు, ఇవన్నీ ఎందుకంటే దేవుడు నుండి ఆ లోకానికి మనం అందరం చేరుకోవాలని. ఎవరు కూడా మరి మరణించిన తర్వాత పాతాళానికి, నరకానికి వెళ్ళిపోకూడదని భూమి మీద ఈ తపన, ఈ తాపత్రయం, ఈ ఆరాటం దేని కొరకంటే, ఇదిగో దేవుని పనిలో మనం అందరం కన్ను మూసిన తర్వాత మనం అందరం దేవుడు ఉండే ఆ లోకానికి చేరుకోవాలి. అక్కడ మనం అందరం ఆనందంగా ఉండాలనే. అందుకే ఎవరెవరున్నారంటే ఇక్కడ స్త్రీలు ఉన్నారు. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఇదిగో సువార్త పనిలో నాతో పాటు ఉన్నారు, వీరికి మీరు హెల్ప్ చేయండి అని చెబుతూ, ఇదిగో ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు రాయబడి ఉన్నదని అంత ఖచ్చితంగా చెబుతున్నానంటే, ఇదిగో భూమి మీద నుండి మనమందరం కూడా దేవుని పనిలో మనం సహకారులుగా ఉంటూ దేవుని పనిలో జత పనివారిగా ఉంటే, దేవుని దగ్గర ఉంటే ఆ గ్రంథంలో, ఆ జీవగ్రంథంలో మన పేర్లు కూడా లిఖితం అవుతుంది. కనుక ఇదిగో భూమి మీద దేవుడు మనకిచ్చినట్టు ఆయుష్ కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి పని, ఏ పని అయినా సరే ఆ పని శక్తి లోపం లేకుండా చేస్తూ దేవుడు ఉన్నటువంటి ఆ లోకాన్ని మనం అందరం పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ నా వందనాలు.